చంద్రబాబు గారు అయితే భారీ పథకానికే సిద్ధం. అమ్మ ఒడి ప్లేస్లో తల్లికి వందనం అన్నటువంటి తీసుకొస్తానన్నారు. ఇంతకుముందే దానికి సంబంధించి ఒక వీడియో నేను పోస్ట్ చేశాను. అదేదో 15,000 రూపాయలు అని అంటున్నారు. ఒక 15,000 ఏంటి అన్నటువంటిది తేలాల్సి ఉంది. అది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానన్నారు కదా అన్నది. సరే, అది పక్కన పెడితే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి వెంటనే పెన్షన్లు పెంచారు. 4,000 రూపాయలు సహజంది, ఇంకో 3,000 ఎక్స్ట్రా ఇచ్చారు 3 నెలలకు కలిపి. అట్లాగే వికలాంగులకు 6,000 రూపాయలు చేశారు. గతంలో ఒకనాడు 3,000 చేసింది ఆయనే. 1,000 రూపాయలు పెన్షన్ చేసిన రోజుల్లో 3,000 రూపాయలు వికలాంగులకు చేశారు. అట్లాంటిది ఇప్పుడు 6,000కి చేశారు. వికలాంగుల విషయంలో చంద్రబాబు గారు దేవుడు, అంతే, నో డౌట్. అట్లాగే బెడ్ రిడెన్ వాళ్ళకి జగన్ హయాంలో 10,000 అయితే 15,000 చేశారు. అది గ్రేట్. ఈ రెండింటి విషయంలో, పెన్షన్ల విషయంలో బాబును కొట్టేవాళ్ళు ఎవరు లేరు. బాబు కరెక్ట్ ఆస్పెక్ట్ అందులో. ఇకపోతే రెండో కాన్సెప్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ స్టెప్ ఏముంది అంటే ఉచిత ఇసుక. దాంట్లో కొంత కాంట్రవర్సీ ఉంది. ఉచితం అని చెప్పి డబ్బులు ఎట్లా వసూలు చేస్తారు. కానీ నేను ఇంతకు ముందు కూడా చెప్పా, అసలు ఈ ఇష్యూస్ ఎలక్షన్స్కి ముందు ఆమె అప్పుడే చెప్పా, ఉచిత ఇసుక అంటే కనుక దాంట్లో కొంత డబ్బులు వసూలు చేస్తారు. ఆ పథకం అదే ఆ ట్యాక్సు ఈ పేరుతో. కాకపోతే ఇప్పుడు ఈ పెంచిన ధరలతో పోల్చుకుంటే తక్కువకి వస్తుంది, అది నడుస్తుంది. కాబట్టి ఉచిత ఇసుక స్కీమ్లో ఉచిత ఇసుక షరతులు వర్తిస్తాయి. అదే సందర్భంలో ఇప్పుడు తాజాగా తెర మీదకి వచ్చినటువంటి అంశం ఏదైతే తల్లికి వందనం 15,000 రూపాయల చొప్పున ఇవ్వడానికి ముందుకొచ్చారు భారీగా. ఇప్పుడు వాస్తవంగా జగన్ హయాంలో ఇచ్చినటువంటిది 15,000 రూపాయలే ఇంటికి ఒక్కళ్ళకి ఇస్తూ వచ్చారు. ఇద్దరికి ఇస్తానన్న జగన్ ఒక్కళ్ళకే ఇచ్చారన్నటువంటిదే అప్పట్లో విమర్శించినట్టు తెలుగుదేశం అందరికి ఇస్తానంది. ఇప్పుడు 15,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారన్నటువంటి మార్గనిర్దేశకాలు ఇచ్చారు. ఇదే దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఇచ్చారు. దాంతోపాటుగా బ్యాగు, స్కూలు, యూనిఫామ్ ఇవన్నీ అన్నారు. అవి అమ్మ ఒడి కాకుండా అవి విడిగా ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు కూడా అట్లాగే ఇస్తారు. వాట్ నెక్స్ట్, మిగతాది ఇంకేమి ఏర్పాటు చేస్తారన్నది చూడాల్సి ఉంది.